మీటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ లో కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మా. తెలియచెప్తున్నా, ఈ సైకో గాడికి తెలియచెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెతకి చెప్తున్నా, ఒరే సైకో వెతవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది. అరే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దరిద్రపు నా కొడక, మీ అందరికి విత్ ఇంట్రెస్ట్ పే చేస్తాడు. భవిష్యత్తులో మీకు ఉంటుంది, మీరు కానీ. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ లచ్చ కొడుకు అసలే బసలే ఈ లోకల్లో. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి అదుపు లేకుండా రెచ్చిపోయిన నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? పవన్, నారా లోకేష్ లపై పచ్చి బూతులతో మండిపడ్డారు పోసాని. వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పదజాలం, బూతులతో ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. ఎంతో ఎట్టకేలకు పోసాని కృష్ణమురళి పాపం పండింది. ఏనాడైనా సరే అసలు అసభ్య పదజాలం వాడా పోసాని కృష్ణమురళి? రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఒక 10 మంది పేర్లు బయటకు తీస్తే దాంట్లో పోసాని కృష్ణమురళి ఉంటాడు. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఈ 10 మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నాని, ఒక రోజా, ఒక శ్రీరెడ్డి, ఒక బోరుగడ్డ అనిల్ కుమార్, చాంతాడంత లిస్ట్ ఉంది చెప్పుకుంటూ పోతే. సో వాళ్ళలో సారీ చెప్పేస్తే వదిలేస్తారని చాలా మంది భావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా చాలా మంది రెచ్చిపోయారు. అటు శ్రీరెడ్డి గాని, పోసాని గాని, కొడాలని గాని, వల్లభనేని వంశీ గాని చాలా సార్లు మరలా బూతులు కూడా మాట్లాడారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నాను, శేష జీవితం అంతా కూడా పుణ్యక్షేత్రాలు తిరుగుతాను, కుటుంబానికి కేటాయిస్తాను అని నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కానీ సారీ చెప్పేస్తే వదిలేస్తారని అనుకున్నారా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి.